హాయ్ అండి. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. అవునండి, మీరు వింటున్నది నిజం. ఈ రాశివారు ఏప్రిల్ నెలలో రాజయోగాన్ని అనుభవించబోతున్నారు. ముక్కోటి దేవతలే మీకోసం ఒక రహస్య సందేశాన్ని పంపారు. మీ జీవితకాలంలో ఏప్రిల్ నెల నుండి జరగబోయే ఆ అద్భుత ఘట్టాన్ని ఇక ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. అసలు దేవతలు పంపిన ఆ రహస్య సందేశం ఏంటి? ఈ నెల నుండి మీ తలరాత ఎలా మారబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుందో ఈ వీడియో పూర్తిగా చూశాక మీరు పొందే ఆనందానికి రాత్రి కూడా నిద్ర పట్టదు. అంతటి గొప్ప శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి. విషయంలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ సంతోషి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కింద కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని చెప్పి 3 సార్లు భక్తితో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ రాశివారు గడిచిన కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, ఇలా ఒకటా రెండా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చారు. కానీ దేవతలు పంపిన ఈ రహస్య సందేశం మీ కష్టాలన్నింటికీ ముగింపు పలకబోతుంది. మీ కళ్ళ ముందు జరగబోయే ఆ సంఘటనలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆ ఆనందంలో మీ కళ్ళల్లో నుండి నీళ్లు రావటం ఖాయం. మీ జీవితం ఇప్పుడు ఇక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. ఈ నెల నుండి మీకు దక్కబోయే 2 పెద్ద శుభవార్తలను గ్రహించండి. అసలు ఆ దైవశక్తి మీకు ఎలా అండగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు మీ అదృష్టం ఇప్పుడు సింహంలా గర్జించబోతుంది. భగవంతుడు ఎప్పుడు తన భక్తులకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. మీ పేరు మీద ఎప్పుడో ఒక పెద్ద లాటరీ తగిలినంత గొప్ప మార్పు రాబోతుంది. మీ జాతకంలో కొత్త యోగాలు మొదలయ్యాయి. నిన్న మీ ఎదుగుదలను చూసి హేళన చేసిన వారే, మీ పతనాన్ని కోరుకునేవారే ఇప్పుడు మీ వైభవాన్ని చూసి నోరెళ్ళ పెట్టవలసిన స్థితి అయితే వస్తుంది. ఈ అదృష్టం దక్కాలంటే చేయాల్సిన పని ఏంటి, మీరు అసలు చేయకూడని ఆ 2 తప్పులు ఏంటి అనేది చాలా కీలకం. ఈ సమాచారం మీ జీవితానికి వజ్ర వైడూర్యాల కన్నా విలువైనది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ రాశి వారికి ఆ భగవంతుడు ఎప్పుడు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. ప్రతి మనిషికి జీవితంలో ఒక్కసారైనా ధనవంతులు కావడానికి, ఉన్నత స్థితి చేరుకోవడానికి ఓ గొప్ప అవకాశాన్ని కలిగిస్తాడు. మీ జీవితంలో గ్రహాల గమనాన్ని బట్టి చూస్తే ఆ సమయం ఇప్పుడు మీకు ఆసన్నమైంది. మీ అదృష్టం ఎన్నాళ్ళుగా నిద్రపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అది మేల్కొంది. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దైవ సందేశం గురించి కానీ, మీకు కలగబోయే లాభాల గురించి కానీ పొరపాటును కూడా ఎవరికి చెప్పకండి. కనీసం మీ నీడకు కూడా ఈ విషయం తెలియకూడదు. గతంలో కూడా మీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎదురై ఉండవచ్చు. ఏదైనా మంచి పని మొదలవబోతుంది అన్నప్పుడు, లేదా ఏదైనా లాభం చేకూరుతుంది అన్నప్పుడు మీరు ఆ ఆనందాన్ని తట్టుకోలేక మీ చుట్టూ ఉన్నవారికి చెప్పేసి ఉంటారు. మనసులో ఉన్న మాటల్ని, మీ సంతోషాన్ని ఎందరికో పంచుకోవడం వలన ఆ ఎదుటి వ్యక్తి మీ మీద వేసే ఆ దృష్టి వలన అయ్యే పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు మీరు మీ తలరాతను చూస్తూ ఉంటారు. దేవుడా, నాకు ఎందుకిలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను అని బాధపడి ఉంటారు. కానీ నిజానికి అక్కడ తప్పు దేవుడిది కాదు, మీ అతి నమ్మకానిది. ఈ రాశివారు సహజంగానే ఎవరినైనా నమ్ముతారు. ఒక ప్రేమగా మాట్లాడితే చాలు తమ మనసులోని రహస్యాలన్నీ కూడా బయట పెట్టేస్తారు. మీరు మీ సంతోషాన్ని చెప్పినప్పుడు ఎదుటివారు మీతో కలిసి నవ్వుతున్నారు అంటే వారు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారనుకోండి. ఇది ఎదుగుదలను చూసి వారవలేని మనుషులు మీ చుట్టూ చాలామందే ఉన్నారు. వారి కంటి చూపు మీ అదృష్టాన్ని ఆవిరి చేసేస్తుంది. అందుకే ఈసారి దేవతలు పంపిన
ఆ రహస్య సందేశాన్ని కేవలం మీ వరకు మాత్రమే ఉంచుకోండి. అది నిజమై మీ కళ్ళ ముందు ఫలితం కనిపించేంత వరకు ఉండండి. ఎన్నాళ్ళు మీరు పడిన బాధలు, అనుభవించిన కన్నీళ్ళు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. మీరు ఒంటరిగా ఏడ్చిన రోజులు, ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ ఆదుకోలేక పడిన ఆవేదన, ఇవన్నీ కూడా ముగియబోతున్నాయి. గతంలో మీ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు గాలి ప్రవాహంలా ఉండవచ్చు. రేపటి నుంచి మాత్రం మీ కళ్ళల్లోని ఆనంద బాష్పాలు రాబోతున్నాయి. దేవతలు పంపిన ఆ 4 రహస్య సంకేతాలు ఏంటి? అవి మీ జీవితాన్ని ఎలా మార్చేయబోతున్నాయి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ విషయాలన్నీ వింటుంటే మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశివారు ఇప్పుడు మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ 4 రహస్య సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సంకేతాలు సాక్షాత్తు మీ దైవశక్తులు మీకోసం పంపినవి. ఇది విన్న తర్వాత మీ కష్టాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. అయితే ఈ శుభవార్తలు తెలుసుకునే ముందు ఆ సంతోషిమాత కరుణా కటాక్షాలు మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోకైతే ఇప్పుడే ఒక లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో భక్తితో జై సంతోషిమాత అని చెప్పి ఆ సంతోషిమాతకి జై చెప్పినట్లుగా మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో సంతోషాలు, శుభాలకు కొదవ ఉండదు. ఇక దేవతలు పంపిన మొదటి రహస్య సంకేతం మీ వ్యాపార మరియు వృత్తి రంగాల్లో రాబోయే అద్భుత మార్పు. అవునండి, ఈ రాశివారు ఎన్నాళ్ళు తమ వ్యాపారంలో ఎదుగుదల లేక, లాభాలు రాక చాలా సతమతమయ్యారు. కానీ ఇక ఈ ఏప్రిల్ నుంచి ఒక అపరిచితుడి ద్వారా లేదా స్నేహితుల ద్వారా మీకు ఒక అద్భుతమైన సలహా అందబోతుంది. ఆ ఒక్క చిన్న ఐడియా మీ వ్యాపారాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న వ్యాపారాలను ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ పేరు మారుమోగిపోయే సమయం వచ్చేసింది. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే దానికి ఇది సరైన సమయం. రెండవ రహస్య సంకేతం మీ కుటుంబ జీవితంలో రాబోయే ప్రశాంతత. ఈ రాశి జాతకులు చాలామంది ఉమ్మడి కుటుంబంలో ఉంటూ ఆస్తి తగాదాల వలన లేదా మనస్పర్ధల వలన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. పంచాయతీలు జరిగిన సమస్యలు తెగడం లేదని బాధపడుతున్నారు. అయితే మీకు ఒక శుభవార్త. దేవతల అనుగ్రహంతో మీ కుటుంబంలోని గొడవలన్నీ సద్దుమణిగి ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్న మీ బంధువులు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక. మీ ఇంటి విషయాలను బయటి వ్యక్తులకు చెప్పకండి. బయటి వారితో ఇంటి సమస్యలు పంచుకుంటే వారు సహాయం చేయడానికి బదులుగా ఆ గొడవలను ఇంకా పెద్దవి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి సంయమనం పాటించండి. మూడవ రహస్య సంకేతం విద్యార్థులకు మరియు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి గల అంటే విజయం. మీరు చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం, ముఖ్యంగా ఆర్మీ, నేవీ, రైల్వే, ఇతర శాఖల్లో ఉద్యోగం కోసం కష్టపడుతూ ఉంటే దేవతలు పంపిన ఈ సంకేతం మీ కష్టానికి ఫలితం దక్కబోతుందని చెప్పండి. మీరు రాసిన పరీక్షా ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఎన్నాళ్ళు నిరుద్యోగంతో ఉన్నవారికి ఒక పెద్ద కంపెనీ నుండి లేదా మంచి సంస్థ నుంచి అద్భుతమైన ఆఫర్ అందబోతుంది. చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక దేవతలు పంపిన ఆ చివరి మరియు 4వ రహస్య సంకేతం గురించి వింటే మీ గుండె ఆనందంతో పొంగిపోతుంది. మీ జీవితంలో అతిపెద్ద కళ నెరవేరే సమయం దగ్గర పడింది. దాని గురించి మరియు ఆ సంతోషాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు ఇప్పుడు ఆ దేవతలు పంపిన 4వ రహస్య సంకేతం గురించి తెలుసుకుందాం. ఇది మీ జీవితంలోనే అత్యంత కీలకమైనది. మీ మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక పెద్ద కళ, దానికోసం మీరు పడుతున్న కష్టం ఇన్నాళ్లకు ఫలితం ఇవ్వబోతున్నాయి. మీరు దేని గురించి అయితే రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో, ఏ లక్ష్యం కోసమైతే పరితపిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరే సమయం వచ్చేసింది. సాక్షాత్తు ఆ భగవంతుడే మీ ప్రార్థనలు ఆలకించి మీరు
మీ కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది సొంత ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, లేదా మరేదైనా పెద్ద విజయం కావచ్చు. ఏదైనా సరే రేపటి నుంచి ఆ మార్గం సులభమవుతుంది. ఇక ఆ దేవతల ఆశీస్సులకు మీకు దక్కబోయే ఆ 2 పెద్ద సంతోషాల గురించి ఇప్పుడు చెప్తాను. మొదటి సంతోషం మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో రాబోయే గొప్ప మార్పు. మీరు ఎవరినైనా సరే ఇష్టపడే వారిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్నాళ్ళుగా అడ్డు చెప్పిన వారు కూడా ఇప్పుడు పచ్చజెండా ఊపుతారు. మీ ప్రేమ వివాహానికి మీ కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు మీ ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పాలని అనుకుంటే ఇదే సరైన సమయం. అయితే ఇక్కడ చిన్న జాగ్రత్త, మీ ఇంట్లో పెద్దవారి మనోభావాలను కూడా గౌరవిస్తూ మాట్లాడండి. అప్పుడే మీ ప్లాన్ విజయవంతమవుతుంది. ఇక రెండవ సంతోషం ఆర్థికపరమైన భారీ లాభం. అవునండి, ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ధన సంబంధిత విషయాల్లో ఊహించని తారాస్థాయి లాభాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ రంగంలో పనిచేసే వారికి, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన ఆదాయం వస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి. మీరు ఎన్నాళ్ళు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం మీ బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో కనబడుతుంది. అంతేకాదు, మీరు గతంలో పోగొట్టుకున్న సొమ్ము కానీ, ఎక్కడైనా ఇరుక్కున్న డబ్బు కానీ మీకు తిరిగి మీ చేతికి అందుతుంది. దీనివలన మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. దీనివలన మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీస్లో మీ విలువ పెరుగుతుంది. అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. అయితే ఒక చిన్న సూచన, పెరిగే ఆదాయంతో పాటుగా అనవసరమైన ఖర్చులను కూడా నియంత్రించుకోండి. అపరిచితులను నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయకండి. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ మీరు వివాహితులైతే మీ పిల్లలతో కలిసి అద్భుతమైన క్షణాలు గడుపుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. మీరు ఏదైనా కళాత్మక రంగంలో ఉంటే మీ ప్రతిభకు తగిన గుర్తింపు మరియు ధనలాభం రెండూ దక్కుతాయి. కొత్త బట్టలు లేదా ఆభరణాలు కొనే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన పాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు శారీరకంగా, మానసికంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ రాశి జాతకులకు అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండాలో అంతే జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడే మీరు మీ పక్కా ప్లానింగ్తో ఉండాలి. అనవసరమైన ఖర్చులు మీ భవిష్యత్తు ప్రణాళికలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏదైనా పని అనుకోకుండా ఆగిపోతే కంగారుపడి మానసిక ఒత్తిడికి గురికాకండి. నిలకడగా ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ విషయానికి వస్తే చిన్నపాటి అపార్థాల వలన ఇంకో వాతావరణం కొంచెం వేడెక్కవచ్చు. ముఖ్యంగా మీ తోబుట్టువులతో, ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు చాలా మృదువుగా ఉండేలా చూసుకోండి. చిన్న విషయానికే పెద్దగా గొడవలు పెట్టుకోకండి. ఉద్యోగం చేసేవారికి ఆఫీస్లో తోటి ఉద్యోగుల వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కానీ సాయంత్రం వేళలో మీ కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఆర్థిక విషయాల్లో మీకు తిరుగుండదు. పాత పెట్టుబడులు మీరు ఊహించిన లాభాలు వస్తాయి. మీ ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఉద్యోగస్తులకు వేరే మంచి కంపెనీల నుండి అద్భుతమైన ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు ధనయోగం కలిగే శుభయోగాలు ఉన్నాయి. మీరు ఎక్కడైతే లాభం రాలేదని వదిలేశారో అక్కడి నుండి కూడా మీకు ధనం అందుతుంది. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి. మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. మీరు కూడా వారి కోసం చిన్న చిన్న కానుకలు కొనుగోలు చేస్తారు. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే ఆవేశపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మీకు మేలు చేస్తుంది. వ్యాపారస్తులు కొత్త పథకాలు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి.
వారసత్వ ఆస్తులకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి వాటిని వాయిదా వేయడమే మంచిది. లేదంటే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రోజు ప్రారంభంలోనే మీరు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలవాలని అనుకుంటారు, కానీ అది మీరు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. అయినా నిరాశ చెందకండి. తెలియని వ్యక్తుల ద్వారా కూడా మీరు వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలోని ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీకు కొంచెం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు, కానీ సాయంత్రానికి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లేదా ఊహించిన లాభం మిమ్మల్ని ఆనందంతో ముంచెత్తుంది. మీ చిరకాల కోరిక వంటి నెరవేరే అద్భుతమైన అవకాశం రేపటి నుండి మొదలవబోతుంది. ఈ రాశి వారికి, ఉద్యోగం చేసేవారికి ఒక చిన్న హెచ్చరిక. ఆఫీస్లో మీ సహోద్యోగులతో ప్రవర్తించేటప్పుడు చాలా సమయం నమ్మకంతో ఉండండి. అనవసరమైన కోపం వలన మీ పని ప్రదేశంలో మీరు ఒంటరయ్యే ప్రమాదం ఉంది. అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల, వారి నిర్ణయాల పట్ల గౌరవంగా ఉండండి. లేదంటే వారు మీ పైన అసహనం వ్యక్తం చేయవచ్చు. సాయంత్రం వేళ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్ళడం వలన మీ వర్క్లో ఉన్న బంధం మరింత బలపడుతుంది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ పట్టుదల వలన అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి వృద్ధి కనబడుతుంది. చేసిన పథకాలు ఫలిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండటం వలన భవిష్యత్తు కోసం ధనాన్ని పొదుపు చేసే అవకాశం దక్కుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి అవసరాలన్నీ తీరుతాయి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన కలగవచ్చు. దానివలన కొంత ధనం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి, కానీ సాయంత్రం వేళ దైవ దర్శనం చేసుకోవడం వలన మీ మనసుకు ప్రశాంతత, మీ పనిలో ప్రభావం పెరుగుతాయి. ఎన్నాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అద్భుతమైన శుభవార్త అందబోతుంది. అయితే ఆవేశంలో కానీ, భావోద్వేగంతో కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. కొత్త భాగస్వామి వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం, సమస్యలన్నీ వాటంతటా అవే తొలగిపోతాయి. జీవితంలో జరగబోయే అద్భుతం ఏంటంటే ఊహించని ధనవర్షం మీకు అసలు ఊహించని విధంగా మహాలక్ష్మీదేవి కృప మీ పైన కురుస్తుంది. అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో పెద్ద మొత్తం మీ చేతికి అందుతుంది. పాత ఆస్తి గొడవల్లో పరిష్కారమై మీరు ఒక ఆస్తికి యజమాని కావచ్చు, లేదా గతంలో మీరు చేసిన పెట్టుబడులు మీకు కళ్ళు చెదిరే లాభాలను తెచ్చిపెట్టవచ్చు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ జీవితంలోని శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రవేశిస్తుంది అనడానికి శుభ సంకేతం. దీంతో పాటు కెరియర్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విఘ్నేశ్వరుడు మీ దారిలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిస్తాడు. మీ ప్రతిభకు తగ్గ కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ మరియు జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నుంచి మీకు అసాధ్యం అనేది ఏదీ ఉండదు. ఈ రాశి జాతకులకి మీ కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. మీ కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి. అది కూడా మీ ప్రతిభకు, మీ అర్హతకు తగ్గట్లుగా ఉండటం విశేషం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ రావడంతో పాటు జీతాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు అసాధ్యం అనేది ఏదీ లేదనిపిస్తుంది. ప్రతి సవాళ్ళు మీరు చిటికలో దాటేస్తారు. ఆ దైవ బలమే మీకు శారీరకంగా మరియు మానసికంగా శక్తినిస్తుంది. దీనివల్ల మీ బాధ్యతలు చాలా అద్భుతంగా నెరవేరుతాయి. ఇక నిజమైన ప్రేమ విషయానికి వస్తే సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహం మీ పైన ఉండబోతుంది. మీరు ఊహించిన విధంగా ప్రేమ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది చాలా స్వచ్ఛమైనది మరియు నిస్వార్థమైనదిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ చూపే ప్రేమ మరియు గౌరవం చూసి మీరే ఆశ్చర్యపోతారు. దేవతల ఆశీస్సులతో మీ బంధంలో ఒక స్థిరత్వం, సంతృప్తిగా ఉంటుంది. పరస్పర అవగాహన, నమ్మకం అనే పునాదులు ఎంత బలంగా ఉంటాయంటే ఏ బాహ్య సమస్య కూడా మీ బంధాన్ని విడదీయలేదు. మీ జీవితంలో ఒక గొప్ప ప్రేమ
అధ్యాయం మొదలవబోతుంది. దీంతో పాటు మీ జీవితంలో శాంతి సుఖాల వర్షం కురుస్తుంది. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీపై ఉండటం కుటుంబంలో అశాంతి పోయి శాంతి లభిస్తుంది. పాత గొడవలు వివాదాలన్నీ సద్దుమణుగుతాయి. మీ ఇంట్లో కేవలం ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తాయి. ఒత్తిడి అనే మాటే మీ జీవితంలో ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం గౌరవం పెరుగుతుంది. మీది కేవలం అదృష్టం కాదు, ఆ దైవశక్తి మీ ఇంట్లో కొలువై ఉంది అనడానికి ఒక నిదర్శనం. మరో అద్భుతమైన విషయం ఏంటంటే, చదువుకునే వారికి, కళాకారులకు ఆ సరస్వతీదేవి కటాక్షం లభించబోతుంది. మీ సృజనాత్మకత ఒక అవకాశంగా మారుతుంది. మీరు ఊహించని గొప్ప విషయాలు మీకు సొంతమవుతాయి. కళారంగంలో కానీ, సంగీతంలో కానీ ఉన్నవారికి కొత్త గుర్తింపు లభిస్తుంది. మీ పేరు ప్రతిష్టలు శిఖరాజ్ఞానికి చేరుతాయి. మీరు ఎప్పటి నుండో కోరుకుంటున్న గౌరవ మర్యాదలు సమాజంలో మీకు దక్కుతాయి. సరస్వతీదేవి కృప వలన మీకు తెలివితేటలు ఎంతగానో పెరుగుతాయి. అంటే ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే చాలా సులభంగా పరిష్కరిస్తారు. అంతేకాదు, మీకు సొంత కారు, సొంత ఇల్లు వంటి భౌతిక సుఖాలు దక్కబోతున్నాయి. విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ కళ సాకారం కాబోతుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కి మీరు మీ కుటుంబానికి ఒక విలాసవంతమైన జీవితాన్ని అందించగలుగుతారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, సాక్షాత్తు ఆ ధన్వంతరి దేవుడి ఆశీస్సులతో దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా మాయమైపోతాయి. ఈ రాశి జాతకులకి మీ ఆరోగ్యం మెరుగుపడడంతో మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు, ఆ ముక్కోటి దేవతల అపారమైన కృప. దైవశక్తి మీకు అపారమైన శారీరక మరియు మానసిక శక్తిని ప్రసాదిస్తాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పీడించిన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీరు మళ్ళీ ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా కనిపిస్తారు. మీ జీవనశైలి మొత్తం సానుకూలతతో నిండిపోతుంది. ఎప్పుడైతే దైవ ఆశీస్సులు మనపైన ఉంటాయో, మనలోని ప్రతికూల శక్తి అంతా నశించిపోతుంది. మీ చుట్టూ ఒక అద్భుతమైన సానుకూల కాంతి ఆవహించినట్లు మీరు అనుభూతి చెందుతారు. ముఖ్యంగా ఆ సంతోషిమాత కృప వలన మీ జీవితంలో వచ్చే ప్రతి యజ్ఞం, ప్రతి ఆటంకం పటాపంచలవుతాయి. మనశ్శాంతి పొందుతారు మరియు మీ జీవితాన్ని ఒక సరైన దిశలోనే ముందుకు తీసుకువెళ్తారు. మీ చుట్టూ కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ప్రవహిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆ స్వామి రక్షణ కవచంలా మీకు తోడుంటారు. ఇక నుంచి మీకు భయం లేదు, దిగులు లేదు. మీకు విజయమే మీ మాటల్లో ఉంది. మీ రాశివారికి ఇన్నాళ్ళు మీరు ఎదురుచూస్తున్న ఆ రాజయోగం, ఆ దేవతల రహస్య సందేశం మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో మీకు సరికొత్త వ్యక్తితో పరిచయం కాబోతుంది. అది ఎలా అంటే, మీరు కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరటం వల్ల కావచ్చు, లేదా ఏదైనా కొత్త పని మీద బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, అకస్మాత్తుగా ఒక కొత్త మనిషి మీ జీవితంలోకి వస్తాడు. అది ఒక యువకుడు కావచ్చు, లేదా ఒక యువతి కావచ్చు. మొదట చూసిన చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. వారితో మాట కలిశాక, వాళ్ళ ఆలోచనలు విన్నాక ఒక విషయం అర్థమవుతుంది. వారి ఆలోచన విధానం మిగిలిన వాటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. మీ మనస్తత్వానికి వారి మనస్తత్వానికి అచ్చంగా సరిపోతుంది. మీ ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గ్రహగతుల ప్రకారం చూస్తే ఈ పరిచయం కేవలం స్నేహంతో ఆగిపోదు. అది ఒక బలమైన బంధంగా, వివాహ బంధంగా కూడా మారే అవకాశాలు ఈ నెలలో మీకు మెండుగా ఉన్నాయి. ప్రపంచంలో మన జీవిత భాగస్వామి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు, మనల్ని ప్రేమించే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు అందరికీ ఉండరు. కానీ అలాంటి ఒక ఆత్మీయ బంధం మీకు దొరకబోతుంది. వారితో మాట్లాడితే మీ మనసు తేలికపడుతుంది. మీ గుండెకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఆ నాలుగో వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీ అదృష్టానికి ఒక పెద్ద మలుపు కాబోతుంది. ఇప్పటి వరకు ఆ నలుగురు వ్యక్తులు ఎవరు, ఏ ఏ రూపాల్లో వస్తారో అనేది తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే, అసలు వీరు మనకు ఎక్కడ కనిపిస్తారు, వారితో మన కలయిక ఎలా జరుగుతుంది. మన చుట్టూ ఉన్న బంధువుల్లోనూ చాలామందే ఉంటారు. కొందరు పక్కనే ఉంటారు, కొందరు ఎక్కడో దూరంగా ఉంటారు. కానీ
చాలామంది బంధువులు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు. అలాంటి వారి మధ్య కూడా ఎటువంటి స్వార్థం లేకుండా మిమ్మల్ని పలకరించే ఒక బంధువు మీకు కనిపిస్తే వారిని కళ్ళు మూసుకొని నమ్మండి. అలాగే చిన్నప్పటి నుండి మీతో ఉంటూ మీ సక్సెస్ చూసి మురిసిపోయే ఆ స్నేహితుడు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. మీరు లేనప్పుడు మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే వాటిని ముగించి మీ పక్షాన నిలబడే ఆ స్నేహితుడు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వారే మీ అసలైన తోడు. అలాగే మీరు పనిచేసే చోట మీరు లేని సమయంలో మీ పనిని చక్కబెడుతూ మీరు ఎప్పటికప్పుడు సహాయం చేసే మీ తోటి ఉద్యోగులు కూడా ఈ నలుగురిలో ఒకరయ్యే అవకాశం ఉంది. లేదా సాక్షాత్తు ఆ భగవంతుడే పంపిన ఒక అపరిచిత వ్యక్తి కూడా మీకు ఈ ఏప్రిల్ నెలలో తారసపడి మీకు ఉన్నత స్థానానికి మిమ్మల్ని చేరుస్తారు. కానీ ఈ రాశివారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ 2026 అనేది మీ బంధాల వెనుక ఉన్న అసలైన నిజాలను బయటపెట్టే సమయం. అంటే మనుషుల యొక్క ప్రవర్తన, వారి లోపల ఉండే కుట్రలు అవన్నీ ఇప్పుడు బయటపడతాయి. అకస్మాత్తుగా మీరు కొన్ని చిక్కుల్లో పడవచ్చు. నేను ముందుగా చెప్పినట్లు మీరు ఏప్రిల్ నెలలో మీకు చాలా ఇవన్నీ కూడా ఒక రకమైన పరీక్ష కాలమే. నిజమైన కష్టం వచ్చినప్పుడు మనుషులు అసలు ముఖాలు కనబడతాయి. సాకులు చెప్తారు, మరికొందరు మౌనంగా ఉండిపోతారు, మరికొందరు మిమ్మల్ని వదిలేసి మెల్లగా జారిపోతారు. కానీ ఆశ్చర్యకరంగా నేను చెప్పబోయే ఆ నలుగురు వ్యక్తులు మాత్రం ఎటువంటి ఆర్భాటం లేకుండా, ప్రదర్శనలు చేయకుండా సైలెంట్గా మీ వెనుకే ఉండి నిలబడతారు. వారు మీతో ఉన్నప్పుడు మీకు తెలియని ధైర్యం వస్తుంది. లోపల చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. జీవితంలో ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడటం వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది. ఏ వ్యక్తి కూడా మీ జీవితంలోకి ఊరికే రాడు. వారిని ఆ దేవుడే పంపిస్తాడు. బహుశా మీకు ఈ ఏప్రిల్ నెలలో ఎదుర్కోబోయే ఒక పెద్ద సమస్య నుంచి మిమ్మల్ని కాపాడడానికి, మీకు సరైన దారి చూపించి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి వారిని పంపిస్తారు. ఇది కేవలం మీ అదృష్టం కాదు. అంతరిక్షంలో గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి మార్పులు వస్తాయి. గ్రహాలు ఇచ్చే సంకేతం ఏంటంటే మీ చుట్టూ ఉన్న నిజమైన మనుషులు ఎవరో, కపట మనుషులు ఎవరో మీ కళ్ళకు కనిపించినట్లు చూపిస్తాయి. ఇప్పటి వరకు మీ కళ్ళకు ఉన్న నమ్మకం అనే పొర తొలగిపోయి మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని వదిలేయాలో గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఈ 2026లో మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. అది మీ సొంత మనుషులైనా సరే వారు మీకు కీడు చేయాలని చూస్తే గ్రహాల ప్రభావం వలన మీరు వారిని వెంటనే తిప్పి పంపించేస్తారు. ప్రపంచంలో చాలామంది కష్టపడతారు, కానీ అందరూ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే విజయం అనేది కేవలం కష్టపడితేనే రాదు, మన పక్కన సరైన వ్యక్తులు ఉన్నప్పుడే వస్తుంది. ఈ నెలలో ఆ టైప్ వ్యక్తులు మీ పక్కనే నిలబడగానే మీ అదృష్టం దానంతట అదే బలపడుతుంది. వారి సలహాలు, వారి పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తాయి. ఏప్రిల్ నెలలో విచిత్రం ఏంటంటే అప్పటి వరకు మీరు బాగా నమ్మిన కొందరికి దూరమవుతారు. అసలు ఊహించిన వ్యక్తుల మీద నమ్మకం పెరుగుతుంది. మీ మనసు ఎవరి మీదైతే అనుమానం పడుతుందో వారు ఖచ్చితంగా మీకు ద్రోహం చేసే గద్దారులని తెలిసిపోతుంది. ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారు మీ అసలైన మనుషులని మీకు అర్థమవుతుంది. ఇది ఒక రకమైన పరీక్షా సమయం. మంచి వ్యక్తులు మీ వైపు ఆకర్షింపులవుతారు. చెడ్డవారు వారంతటా వారే దూరమైపోతారు. కొంతమంది ఎలా ఉంటారంటే మీరు కింద పడిపోతుంటే చూసి మురిసిపోతుంటారు. మీ ఇంట్లో గొడవలు జరిగినా, మీకు కష్టాలు వచ్చినా వారికి ఒక ఉన్మాదంలా ఉంటుంది. బయటికి స్నేహితుల్లా కనిపిస్తూనే వెనుక నుండి గోతులతో ఇలాంటి వ్యక్తుల పట్ల ఈ నెలలో మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు మీకు తప్పుడు సలహాలు ఇచ్చేవారు, మీ సొంత వాళ్ళ నుండి మిమ్మల్ని దూరం చేసేవాళ్ళు, అవసరం ఉన్నప్పుడు మొహం చాటేసేవాళ్ళు, వీరంతా మీ శత్రువులే. వీరిని నమ్మితే మీ జీవితం నరకమైపోతుంది. అందుకే ఈ రాశివారు ఈ 2026లో కేవలం ఆ నలుగురు వ్యక్తుల్ని మాత్రమే మీకు తోడుగా ఉంటారు. ఆ నలుగురు ఎవరో, వారి పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ నలుగురిలో 2 పురుషులు, 2 మహిళలు ఉంటారు. ఎందుకంటే
మీ జీవితంలో వీరిద్దరి పాత్ర సమానంగా ఉంది. కాబట్టి ఆ దేవుడు మీకు ఇద్దరు మగాళ్ళను, ఇద్దరు ఆడవాళ్ళను రక్షకులుగా పంపిస్తున్నాడు. వారి పేరులోని మొదటి అక్షరాలను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం. ఈ రాశి వారికి మీ జాతకంలో మగాళ్ళ పాత్ర ఎంత ఉందో ఆడాళ్ళ పాత్ర కూడా అంతే ఉంది. అందుకే మీ అదృష్టాన్ని మార్చే ఆ నలుగురిలో ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. ఇతను ఒక పురుషుడు మరియు మీకు చాలా దగ్గర బంధువు. మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని తప్పు పట్టినా, మీ మీద నిందలు వేసినా సరే తను మాత్రం మిమ్మల్ని నమ్మారు. మిమ్మల్ని ఎప్పుడు మాటలతో బాధ పెట్టలేదు. మీ బాధను అర్థం చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరం ఆర్తో మొదలవబోతుంది. మీ బంధువుల్లో ఆరని అక్షరంతో పేరు గల వ్యక్తి ఎవరో ఒకసారి ఆలోచించండి. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మొదట అతనికే ఫోన్ చేస్తారు కదా. ఏదైనా సమస్య వస్తే ముందుగా అతనికే చెప్తారు కదా. ఆ వ్యక్తి ఈ 2026లో మీకు కొండంత అండగా నిలుస్తాడు. మీ శత్రువుల పన్నే పెద్ద కుట్రల నుండి మిమ్మల్ని కాపాడేది అతనే. ఇక రెండో వ్యక్తి ఒక మహిళ. ఈమె ఈ పనిచేసే చోట ఉంది, కానీ సాధారణ మహిళల మనసు చాలా పెద్దది. అందరూ బాగుండాలని కోరుకుంటారు. అలాగే మీ మీద కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. ఈమె పేరు ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలవుతుంది. ఈ ఎస్ అనే పేరు గల మహిళ మీ దురదృష్టాన్ని పారద్రోలి మీ మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది. మీ గ్రహాలు ఈమె గ్రహాలతో చాలా వరకు కలిసి ఉన్నాయి. అందుకే ఈ నెలలో మీ ఊహించిన సహకారం అందుతుంది. అందుకే ఎప్పుడు టచ్లో ఉండండి. పొరపాటును కూడా ఆమెను నొప్పించేలా మాట్లాడకండి. ఒకవేళ ఆమె మీకు దూరమైతే మీ అదృష్టం కూడా మీకు దూరమైనట్లే. ఇక మూడో వ్యక్తి గురించి చెప్పాలంటే ఇతను ఒక పురుషుడు, ప్రాణ స్నేహితుడు. ఈ లోకంలో మన పుట్టుకతోనే అన్ని బంధాలు దొరుకుతాయి, కానీ స్నేహం ఒకటే మనం సొంతంగా వెతుక్కునే బంధం. చిన్నప్పటి నుంచి మీతో ఉంటూ మీ కష్ట సుఖాలను పాలు పంచుకునే ఆ స్నేహితుల్లో ఎవరో మీకు తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో మీరు ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ మీ మీద అసూయ పెంచుకొని మీకు దూరమై ఉండవచ్చు. డబ్బు అనేది బంధాల మధ్య చిచ్చు పెడుతుంది, కానీ ఈ మనుషులు ఉండే మీ విజయాన్ని చూసి సొంత విజయంలా మురిసిపోయే ఆ స్నేహితుల్లో ఒకరు ఉన్నారు. అతని పేరు ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలవుతుంది. నిజమే కదా, మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ ఉన్న స్నేహితులు మనల్ని చూసి కుళ్ళుకోవడం మొదలు పెడతారు. మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక మనపై అసూయతో లోపల కుళ్ళుకుంటారు. ఈ స్వార్థపూరితమైన లోకంలో కూడా మీ విజయాన్ని చూసి మన సొంత విజయంలా పండగ చేసుకునే స్నేహితులు ఒక్కడున్నారు. అతని పేరు ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలవబోతుంది. ఈ అమ్మ అనే పేరున్న మీ స్నేహితుడు మీ కుటుంబంలో చాలా బాగా కలిసిపోతాడు. మిమ్మల్ని ఎప్పుడు తప్పుడు పనుల జోలికి వెళ్లకుండా కాపాడుకుంటాడు. ఇలాంటి స్నేహితుడు దొరకడం మీ అదృష్టం. కాబట్టి అతన్ని అసలు వదులుకోకండి. మంచి ఆలోచనలు మిమ్మల్ని కెరియర్లో ముందుకు నడిపిస్తాయి. ఇంకా నాలుగో వ్యక్తి ఒక మహిళ. ఈమె మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు, లేదా ఈ 2026లో అపరిచితురాలుగా మీ జీవితంలోకి రావచ్చు. ఈమె పేరు ఇంగ్లీష్ అక్షరం కే అనే అక్షరంతో ఈ మహిళ పేరు మొదలవబోతుంది. మీకు పరిచయమైన తర్వాత మీ ఇతర ఆలోచనలు ఒకేలా ఉండటం వల్ల మీ బంధం బలపడుతుంది. మీ పరిచయం చివరికి ఒక పెళ్లి సంబంధంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఏప్రిల్ నెలలో కూడా ఎవరు తోడున్నా లేకపోయినా ఈ మహిళ మాత్రం మీకు ప్రతి అడుగులో అండగా నిలబడి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి చేరుస్తుంది. కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు అంటే RSMK అనే అక్షరాలు ఈ పేర్లు కనుక ఈ ఏప్రిల్ 2026లో మీతో కలిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో నీచ స్థితిలో ఉన్న గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. మీరు ఏ పనులు చేసినా అది బంగారంగా అవుతుంది. మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవారు మీరు ఎదుగుతున్న తీరు చూసి నూరెళ్ళబెడతారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ కలలు మీకు నిజం కాబోతున్నాయి. చాలామందికి అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు రావటం, చేతిలో రూపాయి నిలవకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఇంట్లో పెద్దవాళ్ళు మీపై ఎవరైనా ఏదో చేయించారేమో అని అనుమానపడుతూ ఉంటారు. కానీ ఈ ఏప్రిల్ నెల ప్రారంభమైన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కొత్త వెలుగు మీ జీవితంలోకి వస్తుంది. ఈ నలుగురు వ్యక్తులు ఆ భగవంతుడి కోసం పంపిన వారిని గుర్తించి గౌరవిస్తే మీ దారి సులభం అవుతుంది. మీకు మీ మీద ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారనో లేదా నెగిటివ్ ఎనర్జీ వలనో మీ పనులు ఆగిపోతుంటే, మీరు భయపడుతూ ఉంటే ఇక చింత వదిలేయండి. ఈ 2026 ప్రారంభం కాగానే మీ జీవితంలోనే అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఒక్కొక్కరిగా ఆ చెడు వ్యక్తులు, ద్రోహులు మీ జీవితంలో నుండి దూరమైపోతారు. ఆ దేవుడే స్వయంగా పంపిన ఈ నలుగురు వ్యక్తులు మీ వెంట ఉంటారు. గుర్తుంచుకోండి, ఎవరూ తోడు లేరని ఎప్పుడూ కూడా కుంగిపోవద్దు. లోకం మొత్తం ఒకవైపు ఉన్న ఈ నలుగురు మీతో ఉంటే చాలు, మీరు దేన్నైనా సాధించగలరు. ఈ నెలలో జరిగే ఈ మార్పులన్నీ కాలం ఇస్తున్న సంకేతాలు అనుకోండి. వీటిని అర్థం చేసుకొని సరైన మనుషులను గుర్తుపెట్టి మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోండి. ఈ రాశివారు ఈ నెలలో మానసిక ప్రశాంతత కోసం మరియు ఆర్థిక లాభాల కోసం చిన్న బెల్లం ముక్కను ఆవుకు తినిపించండి. ఇది మీ జాతకంలోని గ్రహదోషాలను తగ్గించి మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ మద్దతు మాకు తెలియజేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని నొక్కండి. అప్పుడే ఇలాంటి వాస్తవాలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ సమాచారాన్ని మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయండి.